Hello everyone. Today we will discuss about special tips in AutoCAD. Tip number 1, Super Hatch. నార్మల్గా మనకి హ్యాచ్ కమాండ్ ఉంటుంది కదా, ఐడియా ఉందండి? హ్యాచ్ కమాండ్, హెచ్ ఎంటర్ హ్యాచ్ కొడితే మనకి ఈ ప్రీడిఫైన్ ప్యాటర్న్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇలా కాకుండా మనకి కస్టమ్ ప్యాటర్న్స్ కావాలి అంటే, లైక్ నేను ఒక ప్యాటర్న్ డిజైన్ చేశాను, ఈ ప్యాటర్న్ని ఇలా రిపీట్ చేయాలి ఈ రూమ్లో. ఫ్లోర్ ప్యాటర్న్స్ వేసినప్పుడు, ఇలా వాల్ ప్యాటర్న్స్ వేసినప్పుడు ఎలివేషన్స్లో, సెక్షన్స్లో మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ యూజ్ చేసుకొని వీ కెన్ డూ ఇమేజ్ హ్యాచ్, ఆర్ వీ కెన్ డూ బ్లాక్ హ్యాచ్, ఆర్ వీ కెన్ డూ బయట నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఇమేజెస్ కూడా మనం ఇలా హ్యాచ్. కొంచెం స్టక్ అవుతుంది, సో ఇలా. సో హౌ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాచ్ విల్ డిస్కస్. చాలా ఇచ్చాను, డిలీట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి హ్యాచ్ అవ్వాలంటే క్లోజ్డ్ బౌండరీస్ ఎలా ఉండాలో, ఈ హ్యాచ్ మనం ఇక్కడ అసైన్ చేయాలి అంటే క్లోజ్డ్ బౌండరీస్ ఉండాలి. సో అందుకే డోర్స్ అన్ని తీసేసి ఇక్కడ నేను లైన్స్తో క్లోజ్ చేసాను. ఈ రూమ్కి ఒక హ్యాచ్, ఈ రూమ్కి ఒక హ్యాచ్, ఈ రూమ్కి ఒక హ్యాచ్, అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాచ్ ఈ రూమ్లో ఈ ఏరియా, ఈ ఓపెన్ లాబీ మొత్తం, లివింగ్ ఏరియా మొత్తం ఇస్తాను. చూడండి ఎలా ఇస్తున్నాను. సూపర్ హ్యాచ్ కమాండ్ SUP ఎంటర్. ఇక ఇంపోర్ట్ ప్యాటర్న్స్, ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, బ్లాక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆర్ వైపోర్ట్ ఇచ్చేయాలంటే వైపోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎక్స్టర్నల్ రిఫరెన్స్, బయట నుంచి ఇమేజ్ ఎక్స్టర్నల్ రిఫరెన్స్ ఫైల్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ డ్రాయింగ్లో ఉంటే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సో నాకు ఆల్రెడీ బ్లాక్ ఇక్కడ ఉంది కదా, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ కొట్టి ఈ బ్లాక్ సెలెక్ట్ చేసా. తర్వాత జస్ట్ నార్మల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటర్ కొట్టి ఇంటర్నల్ పాయింట్ అడిగింది, ఈ ఏరియా క్లిక్ చేసి ఈ ఏరియా క్లిక్ చేసి బివో బౌండరీ, దట్ ఏరియా ఇస్ నాట్ డిటెక్టింగ్ అండి. సరే, దిస్ ఇస్ ద ఓపెన్ లూప్, దిస్ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్ సమ్వేర్. రీజన్ టు రీజనరేట్. Vivo boundary, now this area. Vivo boundary, yeah. Now చూడండి SUP సూపర్ హ్యాచ్. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి స్పెసిఫిక్ ఇంటర్నల్ పాయింట్ ఈ ఏరియా సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఈ ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఈ డోర్ రిమూవ్ చేయడం వల్ల ఈ డోర్ లోపల కూడా వస్తుంది కదా. సో మనం ఏం చేయాలంటే ఈ ప్యాటర్న్ డిలీట్ చేసి ఈ డోర్స్, ఎప్పుడైతే మీరు ప్యాటర్న్స్ ఇలాంటివి చూపించారనుకుంటే వి మీడే లైక్ దిస్. సో ఇలా అన్నీ నేను రిమూవ్ చేసి జస్ట్ లైన్స్తో క్లోజ్ చేశాను, వేర్ ఎవర్ డోర్ పొజిషన్ ఇస్ దర్. సో ఐ వాంట్ టు అప్లై హ్యాచ్. కమాండ్ ఏంటి? ప్రొసీజర్ చూడండి, SUP సూపర్. యూ కెన్ సెలెక్ట్ existing object because I already have one. Select existing. Now select the object, specify internal point. Internal point ఇక్కడ ఇచ్చాను, క్లిక్ చేయండి and press enter. That object will come here. నాకు ఈ రిఫరెన్స్, ఈ టైల్ ప్యాటర్న్, ఈ బ్లాక్ అనేది ఇక్కడ రిపీట్ అవ్వాలి. ఇది ఒక బ్లాక్. సో సూపర్ హ్యాచ్, select existing, select this block. When this magenta rectangle is highlighting, press enter. Now pick internal point, pick this internal point, enter. That pattern will come. నేను ఒక పాలిగన్ క్రియేట్, ఈ పాలిగన్ ఇట్స్ ఎ బ్లాక్, యూ హ్యావ్ టు మేక్ ఏ బ్లాక్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్స్లోకి వెళ్తే, ఇక్కడ బ్లాక్స్లో మనం ర్యాండమ్ నేమ్ ఇచ్చాను. ఇందులో ఈ బ్లాక్ మనకి ఎలా ఐడెంటిఫై అవుతుంది? కష్టం కదా. టైల్ 4, ఇది టైల్ 4. ఇలా ర్యాండమ్గా బ్లాక్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు యూస్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్. ఈ బ్లాక్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఆఫ్టర్ షోయింగ్ ద మెజెంటా, ప్రెస్ ఎంటర్, పిక్ ఇంటర్నల్ పాయింట్, ఎంటర్. డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్.
When you click continue, this block will be repeat in entire drawing. So this region is not properly enclosed like this. దాన్ని ఏమంటాం సూపర్ హ్యాచ్. అదే బయట నుంచి ఒక ఇమేజ్ ఇంపోర్ట్ చేయాలి అన్నప్పుడు అగైన్ సూపర్, click on image. Outside, if you have any image downloaded, I'll select image like this, open. Now select the relative to point, sit screen, scale అనేది స్క్రీన్లో ఫిట్ చేద్దాం. ఓకే, స్పెసిఫై ఇన్సర్షన్ పాయింట్ ఇక్కడ నుంచి ఇలా from this point I want this much size. How much you want? Like this. And this image is acceptable, yes or no it will ask you. If you press S, pick internal point, enter. That image will repeat on the pattern. లేదు మీరు ఒక ప్యాటర్న్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. నేను ఆర్ఈసి రెక్టాంగిల్ @ 2 feet, 2 feet, enter. So I want another rectangle, REC rectangle @ 1 feet, 1 feet, enter. Then I'll move at the center of this pattern. నాకు ఎలా ఉన్నాయి, సో సమ్ టైల్ ఇలా ఉంది. It is a tile design I want to make. This tile I want to repeat. Select B, enter. Tile 2, give insertion point, convert to a block, allow explode. Okay, this is a block. This block I have to reuse in this area. I'll move near to here just for understanding. Now see చూడండి ఏం చేయాలి, సూపర్, select the existing, select the block, press after showing magenta rectangle, press enter, pick internal point, enter. That block will repeat in this area. Any shape that you can create, convert into a block, that block will be repeated as a super hatch. This is super hatch. Thank you.